Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic Chapter 5 Continuity and Differentiability Exercise 5a Roman number 1 లో 8th ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఫర్ కంటిన్యూటీ. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూటీ ఫంక్షనా కాదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో అనుకున్నాం. సో కొన్ని స్ప్లిట్ ఫంక్షన్స్కి ఇట్లా మోడెక్స్ ఉన్నట్లయితే మనం లిమిట్ ఎల్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో దీన్ని మనం మోడ్ని మనం ఎలా రాసుకుంటాము, ప్లస్ ఆర్ మైనస్గా రాసుకుంటాం కదా. సో దీన్ని కూడా మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకుందాం. సో ద గివెన్ ఫంక్షన్ is f of x equals to mod x minus 5. సో అది ప్లస్ ఆర్ మైనస్ 5గా రాసుకుంటాం కదా. సో మనం దీన్ని ఫంక్షన్లో ఇలా రాసుకుందాం. సో ఫస్ట్ 5, సో మైనస్ తీసుకున్నామంటే ఎక్స్ మైనస్ 5 కదా. సో ఇప్పుడు ఈ మైనస్తో మనం దీన్ని మల్టిప్లై చేసామంటే సో మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 5 మైనస్ ఎక్స్గా రాసుకోవచ్చా. సో ఇది ఎప్పుడు మైనస్ అనేది ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5గా రాసుకుందాం. సో ఎక్స్ ఈజ్ 5 మైనస్ ఎక్స్ ఇఫ్, సో క్వాంటిటీ అవుతుందా చూడాలి కదా. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 5 అప్పుడు మనం ఈ వాల్యూని తీసుకుంటాం. సో నెక్స్ట్ ప్లస్ వాల్యూ ఎక్స్ మైనస్ 5 ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దిస్ ఫంక్షన్ let C be a point on a రియల్ లైన్. సో ఏదైనా ఒక C అనేది పాయింట్ అనుకుందాం. సో దెన్ మనకి ఇక్కడ 3 కేసెస్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది కంటిన్యూటీ కాదా అని ఫైండ్ అవుట్ చేయాలి అంటే C ఈజ్ లెస్ దాన్ 5, C ఈక్వల్స్ టు 5, C ఈజ్ గ్రేటర్ దాన్ C ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో మనం ఈ 3 కేసెస్లో మనం ఇప్పుడు కంటిన్యూటీ అవుతుందా లేదా ఫైండ్ అవుట్ చేద్దాం. సో కంటిన్యూటీ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాయింట్ అనేది C అనుకున్నాం కదా. సో ఎఫ్ ఆఫ్ సిని ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు C ఎఫ్ ఆఫ్ ఎక్స్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత అవి రెండు ఈక్వల్ అయినట్లయితే కంటిన్యూటీ అంటాం కదా. సో ఫస్ట్ కేస్ 1, C ఈజ్ లెస్ దాన్ 5 ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో హియర్ ఎఫ్ ఆఫ్ C ఏమవుతుంది, సో C ఈజ్ లెస్ దాన్ అన్నప్పుడు సో ఇది తీసుకోవాలి. సో 5 మైనస్ C, ఎక్స్ ప్లేస్లో Cని రీప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు C దగ్గర సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు C ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 5 మైనస్ ఎక్స్ కదా. సో 5 మైనస్ ఎక్స్, సో 5 మైనస్ C. సో రెండు ఈక్వల్, దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు C ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ C. సో ఎఫ్ ఈజ్ ఏ కంటిన్యూస్ at all real numbers less than 5.
సో 5 కంటే లెస్ దాన్ ఉన్నప్పుడు కదా మనం తీసుకునింది. సో ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఏ పాయింట్ దగ్గర సి ఈజ్ లెస్ దాన్ 5 దగ్గర. సో నెక్స్ట్ కేస్ 2 సి ఈక్వల్స్ టు 5 ఉన్నప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో కేస్ 2 సి ఈక్వల్స్ టు 5. సో సి ఈక్వల్స్ టు 5 అంటే మనం ఇక్కడ ఎల్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్స్ టు, సో ఎఫ్ ఆఫ్ సి ప్లేస్లో 5 ఉంది. ఎఫ్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు, సో ఎక్స్ మైనస్ 5. సో 5 మైనస్ 5, సో ఇదేమవుతుంది 0. సో నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 మైనస్, సో ఎల్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5, సో మనం లెస్ దాన్ వాల్యూని తీసుకోవాలి కదా. సో ఇదేమవుతుంది 5 మైనస్ ఎక్స్. సో 5 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో లిమిట్ అప్లై చేస్తే 5 మైనస్ 5 0. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఆర్హెచ్ఎల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 ప్లస్, సో పాజిటివ్ వాల్యూస్ కదా, సో ఎక్స్ మైనస్ 5ని తీసుకోవాలి. సో ఎక్స్ మైనస్ 5, సో 5 మైనస్ 5 మళ్ళీ 0. సో ఇక్కడ ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ ఈక్వల్ అయింది. సో కాబట్టి మనం ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 5. సో దేర్ ఫోర్, సో 5 కాదు, లిమిట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5, సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 5 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 5. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5. సో మనం ఏ పాయింట్స్ దగ్గర ఇది కంటిన్యూస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి మనం ఎన్ని కేసెస్ పాసిబుల్ ఉన్నాయో అన్ని కేసెస్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కంటిన్యూసా కాదా అని. సో ఇప్పుడు సి ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఉన్నప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సి ఈజ్ గ్రేటర్ దాన్ 5 అంటే మనం ఇక్కడ ఏ వాల్యూ తీసుకోవాలి, ఎక్స్ మైనస్ 5ని తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ మైనస్ 5. సో ఇప్పుడు హియర్ ఎఫ్ ఆఫ్ సి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 5 కదా, సో సి మైనస్ 5. సో నెక్స్ట్ అదేవిధంగా లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి, సో ఎక్స్ మైనస్ 5. సో ఎక్స్ ప్లేస్లో సి మైనస్ 5. సో రెండు ఈక్వల్ అయ్యాయా, దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ సి. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ at all real numbers greater than 5. సో ఇది అన్ని పాయింట్స్ దగ్గర మనకి ఇవి కంటిన్యూయస్ ఫంక్షన్ అయింది. thus f is continuous function. కంటిన్యూయసా కాదా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం కంటిన్యూయస్ ఫంక్షన్ అని 3 కేసెస్లో ఫైండ్ అవుట్ చేసామన్నమాట.
సో అర్థమైంది కదా. సో ఇక్కడ మాడ్ ఉంది కాబట్టి మనకిక్కడ ఎక్స్ వాల్యూస్ ఫంక్షన్ని ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నాం. సో ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకొని సో అన్ని కేసెస్ పాసిబుల్లో మనం దీన్ని ఫైండ్ అవుట్ చేసామన్నమాట. సో కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఫైండ్ అవుట్ చేసి ఎఫ్ ఈజ్ కంటిన్యూయస్ ఫంక్షన్ అని అన్నాం, ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ 9th ప్రాబ్లం. Prove that the function f of x equals to x to the power of n is continuous at x equals to 7. n. సో కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు n దగ్గర ఇది కంటిన్యూసా కాదా అని మనం ప్రూవ్ చేయాలి. సో where n is positive integers. So the given function is f of x equals to x to the power of n. So point at x equals to n కదా. సో ఇప్పుడు ఇదేమవుతుంది, f of nని ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ f of n ఈక్వల్స్ టు, సో x ప్లేస్లో nని రీప్లేస్ చేయాలి, n to the power of n. సో దెన్ లిమిట్ x టెన్స్ టు nని ఫైండ్ అవుట్ చేయాలి. f of x, సో f of x ఏంటి, x to the power of n. సో n to the power of n లిమిట్ అప్లై చేస్తే, సో దేర్ ఫోర్ లిమిట్ x టెన్స్ టు n f of x ఈక్వల్స్ టు f of n కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏమనొచ్చు, f of x అనేది కంటిన్యూస్ అట్ n where n is positive integers. Thus f of x is continuous at n where n is a positive integer. So next 10th problem. Discuss the continuity of the function f of x equals to sin x plus cos x. సో మనం f of x అనేది కంటిన్యూటీ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. సో సొల్యూషన్. సో వి నో దట్ మనం ఇంట్రడక్షన్ వీడియోలో అనుకున్నాము సమ్ ఆఫ్, సో టూ ఫంక్షన్ g, సో f అనేది ఒక ఫంక్షన్, సో g అనేది ఒక ఫంక్షన్ అయినప్పుడు వీటి యొక్క సమ్ కూడా ఏమవుతుంది, కంటిన్యూటీ అవుతుంది కదా, కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలా ఉంది, సమ్ రూపంలో ఉంది. సో మనం ఇక్కడ sin xని ఒక ఫంక్షన్గా, cos xని ఒక ఫంక్షన్గా తీసుకొని ఈ రెండిటి యొక్క సమ్ అనేది కంటిన్యూటీ అవుతుంది అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు f of x అనేది కూడా కంటిన్యూటీ ఫంక్షన్ అవుతుంది అని ప్రూవ్ చేయొచ్చు. సో ఫస్ట్ వీ నో దట్, సో ఈ పాయింట్ని అయితే మనం ఇక్కడ రాద్దాం. సో వీ నో దట్ ఇఫ్, సో ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి సో మనం g అండ్ hని తీసుకుందాం. సో g అండ్ h ఆర్ టూ కంటిన్యూటీ ఫంక్షన్స్, కంటిన్యూయస్ ఫంక్షన్స్. సో ఇవి రెండు కంటిన్యూయస్ ఫంక్షన్ అయితే మనకి సమ్ ఏమవుతుంది, g ప్లస్ హెచ్. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇది కూడా కంటిన్యూయస్ అవుతుంది. సో g ప్లస్ హెచ్ కూడా కంటిన్యూయస్. సో నౌ లెట్ g ఆఫ్ x ఈక్వల్స్ టు sin x అని తీసుకుందాం అండ్ h ఆఫ్ x ఈక్వల్స్ టు cos x అని తీసుకుందాం. సో నౌ వీ హ్యావ్ టు ప్రూవ్, f of x, g of x, h of x ఆర్ కంటిన్యూటీ ఫంక్షన్. సో మనం ఇవి రెండు కంటిన్యూటీ ఫంక్షన్ అని ప్రూవ్ చేయగలిగితే వీటి యొక్క సమ్ కూడా ఏమవుతుంది,
కంటిన్యూటీ ఫంక్షన్ అవుతుంది. సో దీనికోసం ఫస్ట్ లెట్ సి బి ఏ రియల్ నెంబర్. సో అట్ ఏ పాయింట్ దగ్గర తీసుకుంటున్నాం, మనము సి పాయింట్ అనేది తీసుకుంటున్నాం. సో ఇప్పుడు జీ ఆఫ్ సి ఏమవుతుంది? సో ఎక్స్ ప్లేస్లో సిని రీప్లేస్ చేయడం అంతే. సో సైన్ సి. సో దీని నుండి మళ్ళీ మనకి హెచ్ ఆఫ్ సి ఏమవుతుంది? కాస్ ఎక్స్ ప్లేస్లో కాస్ సి అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి జీ ఆఫ్ ఎక్స్ సైన్ సి అని ప్రూవ్ చేయాలి. సో జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? సైన్ ఎక్స్. సో లిమిట్ అప్లై చేస్తే సైన్ సి. సో దేర్ఫోర్ జీ ఆఫ్ సి ఈక్వల్స్ టు సైన్ సి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి జీ ఆఫ్ ఎక్స్ కూడా సైన్ సి అయింది. సో ఇప్పుడు మనం ఏమనొచ్చు? జీ ఆఫ్ ఎక్స్ అనేది కూడా కంటిన్యూయస్ ఫంక్షన్ అని ప్రూవ్ చేసాం. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ సి. సో ఇప్పుడు మనం హెచ్ ఆఫ్ ఎక్స్ని కూడా కంటిన్యూయస్ అని ప్రూవ్ చేద్దాం. అండ్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి హెచ్ ఆఫ్ ఎక్స్. సో హెచ్ ఆఫ్ ఎక్స్ ఏంటి? లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి కాస్ సి కదా, కాస్ ఎక్స్. సో లిమిట్ ఎక్స్ టెండ్స్ టు, సో మనం లిమిట్ అప్లై చేస్తే కాస్ సి. సో ఇప్పుడు ప్రూవ్ అయిందా? హెచ్ ఆఫ్ సి ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు హెచ్ ఆఫ్ సి. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ఆఫ్ సి. సో ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేసాం? సో జీ అండ్ హెచ్ ఆర్ కంటిన్యూయస్ ఫంక్షన్స్ అని ప్రూవ్ చేసాం. దేర్ఫోర్ జీ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ హెచ్ g of x, h of x are continuous function. సో ఇవి రెండు కంటిన్యూయస్ అయ్యాయి అంటే వీటి యొక్క సమ్ కూడా ఏమవుతుంది? కంటిన్యూయస్ కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో మనకి ఇక్కడ క్వశ్చన్లో గివెన్ ఫంక్షన్ ఏంటి? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. సో మనం సైన్ ఎక్స్ని ఏమనుకున్నాం? జీ ఆఫ్ ఎక్స్ కదా, హెచ్ ఆఫ్ ఎక్స్. సైన్ ఎక్స్ని కాస్ ఎక్స్ని. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఆఫ్ ఎక్స్. సో ఇవి రెండు సమ్ అనేది కంటిన్యూయస్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా ఏమవుతుంది? కంటిన్యూయస్ ఫంక్షన్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ఫంక్షన్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి, ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుందా కాదా అని ప్రూవ్ చేయాలి. సో అర్థమైంది కదా ఏ విధంగా ప్రూవ్ చేసామో. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 1లోని 8, 9, 10. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.